శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, కాస్త జాగ్రత్తగా విను. నువ్వు తల ఎత్తుకొని జీవించబోతున్నావమ్మా. నిజం తల్లి, నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను, బంధువులను కలిశావు. అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు కూడా నువ్వు గడిపావు. మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు. అవును కదా? మరికొందరు నిన్ను అవమానించి నీ మనసుని కూడా గాయపరిచారు. ఇంకొందరు మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు. నిజమేనా బిడ్డ? ఇవన్నీ దాటి వచ్చిన నువ్వు ఇప్పుడు జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చొని ఉన్నావు కదా? ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా? కాస్త ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను కిందికి లాగాలి అని చూస్తూ ఉన్నారో వారే స్వయంగా నీకు ఉన్న కర్మ అనే దుమ్ముని దులిపేస్తున్నారు. అవును బిడ్డ, కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతులతో నీ కర్మను భాగాలుగా పంచుకుంటున్నారని అర్థం. ఇక దిగులు పడకు. వాళ్ళు పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిపేస్తుంది. నీ కర్మను పూర్తిగా వారు లాగేసుకుంటారమ్మా. ఇక నీ కష్టాలు, వారి కష్టాలు అన్నీ వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ కష్టాలతో కలిపి నీ కష్టాలు కూడా వాళ్ళకి బహుమతిగా వెళ్ళబోతున్నాయి తల్లి. అలాంటి వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పు. అస్సలు బాధపడకు. ఇక రాబోయే రోజులన్నీ నువ్వు గర్వంగా తల ఎత్తుకొని జీవించబోతున్నావు. నన్ను నమ్ము బిడ్డ. ఏం జరిగినా అంతా మంచికే అనుకో. చిన్న చిన్న విషయాలకే భయపడి ఒక మూలన దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉంటావు. ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటావు. అలా ఎప్పుడూ ఉండొద్దమ్మా. ధైర్యంగా ఉండటం నేర్చుకో. దేనినైనా సరే ఎదిరించి నిలబడాలి. నేను ఏదైనా చేయగలను, విజయం సాధించి తీరుతాను అన్న నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు అది అలానే జరుగుతుంది. ప్రస్తుతం నువ్వు ఒకటి గమనించావా బిడ్డ? ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఇది నాకు వచ్చిన చిన్న కష్టమే అనే ధైర్యంతో ఉన్నావు. నువ్వు దానిని గమనించావా? కానీ ఇది వరకు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా చెప్పు? లేవు కదా? కాబట్టి ఈ ధైర్యం నీ బాబా ఇచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన నీ బాబానే నీకు మంచి జీవితాన్ని కూడా ఇస్తాడని నమ్ము. తప్పకుండా నీ కోసం రాసి ఉంచిన భవిష్యత్తును నీ చేతిలో పెడతానమ్మా. ఇక నీకు గెలుపు దారి చూపబోతున్నాను తల్లి. విజయం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. అన్ని అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు అన్నీ దాటి
నువ్వు గర్వంగా తల ఎత్తుకొని జీవించబోతున్నావు. దాన ధర్మాలలో నీదే పై చేయి. అందరికీ నీ చెయ్యి సాయం చేస్తుంది తల్లి. ఆ విషయం నాకు తెలుసు. నేను దానివల్ల ఎంతో సంతోషిస్తాను తెలుసా. సాయి బిడ్డవైన నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు. ఎప్పుడు కూడా నీలో ఉన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని వదులుకోకమ్మా. ఎవ్వరికీ భయపడకు. నీకు తోడుగా నేనున్నాను కదా. నీ తండ్రి చెయ్యి పట్టుకుని నడు. విజయం కోసం పోరాడు. గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది బిడ్డ. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. నా మాటలు అర్థమైతే ఇక ప్రశాంతంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఒక మాట చెప్పారండి, మీరు గమనించారో లేదో. తల్లి, ఇంతకు ముందు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్న నువ్వు ఈరోజు నీకు ఏ కష్టం వచ్చినా సరే, సరేలే ఇది చాలా చిన్న కష్టంలే అనే ధైర్యంతో ఉన్నావు అని బాబాగారు అన్నారు. సో ఫ్రెండ్స్, మీలో చాలామందికి అనిపిస్తూ ఉండవచ్చు మీ మనసులో, ఎన్ని చూడలేదులే ఇలాంటివి, ఈ కష్టం ఒక కష్టమా, దీన్ని ఏదో ఒక విధంగా దాటియొచ్చులు అనేటువంటి ఒక ధైర్యం అనేది కొంతమందిలో వచ్చి ఉంటుందండి. తప్పకుండా అది మీకే తెలియని ఒక ఆత్మవిశ్వాసం. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, అలాంటి ఆత్మవిశ్వాసం మీకు వచ్చింది అంటే తప్పకుండా బాబాగారు మీ జీవితంలో మార్పులు చేస్తూ ఉన్నారని అర్థం. బాబాగారు మీ వెంటే ఉన్నారు అని అర్థం. బాబాగారు ఇక మీ జీవితంలో మార్పులు మొదలు పెట్టేశారు అని అర్థం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే మీకు ఆత్మవిశ్వాసం పెరిగిందని మీకు అనిపిస్తూ ఉందో, ఎవరైతే కొత్తగా మీ జీవితంలో ఒక కొత్త కోణాన్ని చూస్తూ ఉన్నారో, ఇది వరకు లేనటువంటి ఒక కోణాన్ని మీ జీవితంలో చూస్తూ ఉన్నారు, మీకే తెలియని సంతోషం, మీకే తెలియని ఆత్మవిశ్వాసం, మీకే తెలియని ధైర్యం ఎవరి జీవితంలో అయితే వచ్చి ఉన్నాయో వాళ్ళందరికీ మంచి రోజులు ప్రారంభమైపోయాయండి. అతి కొద్ది రోజులలోనే వాళ్ళు అనుకున్న భవిష్యత్తు తప్పకుండా వాళ్ళకి చేరుతుంది. వాళ్ళు ఊహించనటువంటి ఉన్నత శిఖరాలను వాళ్ళు అధిరోహించబోతున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి. మీకు ఇక ఎలాంటి దిగులు అవసరం లేదు, ఎలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే ఇక నుంచి మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరే స్వయంగా పరిష్కరించుకోగలరు. దానిని చూసి భయపడరు, ఎవరి సహాయం కోరరు. ఇది మీ జీవితంలో వచ్చినటువంటి బాబాగారు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. ఇలాంటి మార్పే ప్రతి బాబా బిడ్డ జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.